అందరికీ నమస్కారం అండి. జేడి వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కాకరకాయ పులుసు అండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది, చేదు కూడా అంత అనిపించదు. కాకరకాయలు 2 టమాటాలు కూడా వేసుకోవచ్చండి పులుసులోను. ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా ముక్కలు కోసి కడిగి పెట్టుకోవాలండి. ఇవి సన్నగా కోసుకోవాలి. చాలా బాగుంటుందండి టేస్ట్ ఇది రైస్లోకి. తర్వాత ఒక మీడియం సైజు పెద్ద ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలండి. లేదంటే పులుసు కూరలో కాబట్టి పెద్దగా ఉన్నా కూడా బాగానే ఉంటాయండి. ఈ ఒక ఉల్లిపాయ కూడా కోసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండుని కడిగి నానబెట్టుకోవాలండి. ఈ పులుసుకి చాలా తొందరగా గుజ్జు వస్తుంది పులుసుకి. తర్వాత స్టవ్ వెలిగించి పెట్టుకున్నానండి. దీనికి తగినంత ఆయిల్, ఈ పులుసు కాకరకాయ పులుసుకి ఆయిల్ వేసిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కొంచెం మెంతులు, పులుసు కూరలో మెంతులు వేస్తే చాలా బాగుంటుందండి. తర్వాత కాస్త మినపప్పు, కొద్దిగా ఆవాలు, తర్వాత జీలకర్ర వేసి తాలింపుకి వేస్తున్నానండి. అవి ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఇది కాకరకాయ చేదని చెప్పి అనుకుంటారు కానీ హెల్త్కి చాలా మంచిదండి. ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిపాయ, కొంచెం కరివేపాకు మర్చిపోయాను, కరివేపాకు 2 రెమ్మలు ఇలా వేసి చిటికెడుకు పసుపు వేసి మొత్తం కూడా ఇలా కలుపుకోవాలండి. కాకరకాయ హెల్త్కి చాలా మంచిదండి. ఇలా కలిపి చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కూడా చక్కగా ఈ పులుసులో బెల్లం అది వేస్తాం కాబట్టి పిల్లలు తింటారండి. నులు పురుగులు అలాంటివి కూడా ఉండవంటారు. వారానికి ఒకసారన్నా కనీసం చేసి పెట్టాలి పిల్లలు ఉంటే. ఇలా మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఈ ఉల్లిపాయ మగ్గినాక ఇప్పుడు ఈ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వేసుకోవాలండి. లోపల సీడ్స్ అనేవి కొందరికి ఇష్టం ఉండకపోతే కనుక తీసేయచ్చండి, లేదంటే ఇష్టపడితే తినొచ్చు, వేసుకోవచ్చు. నేనైతే సీడ్స్ తీసేసానండి. ఇలా ముక్కలు వేసిన తర్వాత మొత్తం కూడా కలిపి ఇప్పుడు దీనికి తగినంత గళ్ళుప్పు వేసుకోవాలండి. ఇది టేస్ట్ పరంగా చాలా బాగుంటుంది. చేదు అంటారు కానీ చేదు కూడా అప్పుడప్పుడు తినాలండి, ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి, అప్పుడు మెత్తగా మగ్గుతుంది కూర అనేది. ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత చూస్తే నొక్కి తెలుస్తుందండి ముక్క మెత్తగా అయిన తర్వాత. ఇప్పుడు దీనిలో తగినంత కారం వేసి కలుపుకోవాలి. నిన్న వీడియో చేయలేకపోయానండి, ఎండో హెడేక్గా ఉండి అసలు ఇంట్రెస్ట్ చూపలేదు. క్రిస్మస్ కేక్ కూడా చేశాను, అది వీడియో కూడా చేయలేదు. ఇంకా అలానే పడుకుని పోయానండి. నిన్నైతే వీడియో చేయలేకపోయాను. ఇలా కాకరకాయ మగ్గిన తర్వాత దీనిలో టమాటాలు వేసుకోవాలండి. ముందు టమాటాలు వేసి అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత కారం వేసుకోవాలి. మనం టమాటా అనేది మన ఇష్టం అండి, పుల్లగా ఉంటుంది, కొంచెం ఆ చేదు కూడా తగ్గుతుంది కదా అని నేను 2 టమాటాలు వేసాను. ఈరోజు వీడియో ఎడిటింగ్ చేద్దామంటే ఊర్లో ఎవరో సంబరాలు చేసుకుంటున్నారండి. ఆ సౌండ్, డీజే సౌండ్, డప్పుల మూత కూడా బాగా వినిపిస్తుందని ఇప్పుడు వరకు వీడియో ఎడిటింగ్ చేయలేకపోయాను. కాకుల పక్షుల అరుపులు. దీనికి తగినంత కారం వేసుకోవాలండి. ఇప్పుడు ఈ కారం పట్టించిన కారం ఇంట్లో తేనండి. ఇలా వేసి మొత్తం కూడా కలుపుకోవాలి. కలిపి కొంచెం వాటర్ పోయాలండి, ఎందుకంటే కొంచెం టమాటా ఉల్లిపాయ కూడా పచ్చితనం అనేది లేకుండా ఉంటుంది, ఎక్కువ అవసరం లేదు. ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచితే చక్కగా మెత్తగా అవుతుందండి. మనం పులుసు పోసినప్పుడు లేకపోతే ముక్క బిరిసెక్కుతుంది కదా, అందుకే మెత్తగా ఉండాలి. ఇలా అయిపోయిందండి. ఒక 5 మినిట్స్ అయిన తర్వాత దీనిలో పులుసు పోసుకోవాలండి. చింతపండు పులుసు ముందుగానే నానబెట్టి ఉంచాను కదా, అవి పులుసు తీస్తే సరిపోతుంది. రసం, చింతపండు రసం అనేది దీనిలో వేసి తర్వాత దీనికి ఒక బెల్లం ముక్క వేసుకోవాలండి స్వీట్ కోసం. పులుసు కూరలో కంపల్సరీ బెల్లం వేస్తానండి. ఈ కాకరకాయలు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఒక 5 మినిట్స్కి అయిపోతుందండి. ఎందుకంటే మనం కొంచెం
గ్రేవీ చక్కగా ఉంటే వరకే కదండి. ఇలా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టి ఒక 5 మినిట్స్కి ఆ పులుసు అంతా కూడా చిక్కబడిపోతుందండి చింతపండుది. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. నేను చేసే వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్స్లో పెట్టండి. మీరు కూడా చేసి ఇలా పులుసు అయిపోయిందండి. ఎందుకంటే కాకరకాయ చేదు అనిపించదండి, స్వీటు పులుసు ఇవన్నీ కూడా ఉంటాయి కదా, దాని మూలంగా చక్కగా చాలా బాగుంటుందండి కూర. కాకరకాయ పులుసు అయిపోయిందండి. సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక వీడియో చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్స్ చేయండి. కొత్త వారికి కూడా అవకాశాలు ఇవ్వాలి కదండి. యూట్యూబ్ ద్వారా ఎంతో కొంత ఇన్కమ్ రావాలనే అనుకుంటున్నాను. అయిపోయిందండి కాకరకాయ పులుసు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.